నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. బాన్సువాడలో కాంగ్రెస్ చైత్రయాత్ర. రాజకీయ సమీకరణాలు ఎప్పుడు ఎలా మారుతాయో ఊహించడం కష్టం. తాజాగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపాలిటీ వేదికగా జరిగిన పరిణామాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిగాయి. ఉత్కంఠ భరిత వాతావరణంలో జరిగిన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం, ఆపై కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న చైర్మన్ పీఠం. అసలు అక్కడ ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. బాన్సువాడలో ముగిసిన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం. 19 వార్డులకు గాను 12 మంది హాజరు. బీజేపీ బీఆర్ఎస్ గైర్హాజరు. చైర్మన్ గా కాసులవారు విజయ్, వైస్ చైర్మన్ గా రేష్మా బేగం, ఎజాజ్ ఎన్నిక. పట్టణంలోని భారీ పోలీస్ బందోబస్తు. కామారెడ్డి జిల్లాలోని కీలక పట్టణమైన బాన్సువాడలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. మొత్తం 19 వార్డులున్న ఈ మున్సిపాలిటీలో నేడు నూతన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం అత్యంత ఉత్కంఠత మధ్య జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి కేవలం 12 మంది కౌన్సిలర్లు మాత్రమే హాజరు కావడం విశేషం. ఇందులో 11 మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కాగా ఒకరు ఎంఐఎం పార్టీకి చెందిన కౌన్సిలర్స్. వీరంతా బాధ్యతాయుతంగా ప్రమాణ స్వీకారం చేశారు. మరియు విధేయత చూపుతానని కలిగి భౌమత్యానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించేదనని భగవంతుని బాన్సువాడ మున్సిపల్ కౌన్సిల్ మున్సిపల్ కౌన్సిల్ 13వ వార్డు సభ్యులుగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత బాన్సువాడ మున్సిపల్ చైర్పర్సన్ గా కానీ మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ స్వతంత్ర అభ్యర్థులు ఈ కార్యక్రమానికి గైర్హాజరు కావడంతో పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాల మధ్య వారు దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది. సభలో తగినంత మెజార్టీ ఉండటంతో 8 మంది కౌన్సిలర్ల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. మున్సిపల్ చైర్మన్ గా కాసులవారు విజయ్, మున్సిపల్ వైస్ చైర్మన్ గా రేష్మా బేగం, ఎజాజ్ పదవి బాధ్యతలు చేపట్టారు. సమావేశం జరుగుతున్నంతసేపు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. పట్టణ వ్యాప్తంగా సెక్షన్లు అమలు చేస్తూ కేవలం సంబంధిత వ్యక్తులకు మాత్రమే మున్సిపల్ కార్యాలయాల్లోకి అనుమతిచ్చారు. మొత్తానికి బాన్సువాడ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగిరింది. ఈ నూతన పాలకవర్గం పట్టణ అభివృద్ధిలో ఎలాంటి పాత్ర పోషిస్తుందో వేచి చూడాలి. ఇది బాన్సువాడ మున్సిపల్ ఎన్నికల తాజా విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.